మాకు ఇన్ని దేవతలు దేవుళ్ళు ఉన్నారు, మేము ఎంతో గొప్పవారము, జ్ఞానం గలవారము, నైపుణ్యం గలవారము, తెలివి గలవారము, మా భాష, మా పాండిత్యము, లేకపోతే ఈ సాంస్క్రిట్, ఇవన్నీ కూడాను ఇంతకంటే గొప్పడా ఈ యేసు ప్రభు? అసలు ఏముందో అని చదవడానికి ప్రయత్నించాడంట. మొదట యోహాను సువార్తను చదవటము ప్రారంభించాడు. ఆయన ఒక రోజు సాక్ష్యం చెప్తున్నాడు, బైబిల్లో ఉన్న తప్పులను ఎదగడానికి నేను ప్రయత్నం చేసి బైబిల్ చదివాను, కానీ బైబిల్ నాలో ఉన్న తప్పులన్నీ ఎతికి బయటికి తీసుకొచ్చి నేను పాపిని అని రుజువు చేసిందన్నాడు. ఆ తర్వాత ఆయన తన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువుని నమ్ముకొని బాప్టిస్మం పొంది రక్షించబడి ప్రియులారా గొప్ప బోధకునిగా సువార్త సేవ ఎంతో బలముగా చేసినటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాం. రేడియో ఆన్ చేస్తే ఆర్ఆర్కే మూర్తి గారి మెసేజ్లు వింటారు. ప్రతిరోజు సాయంత్రము 7:15 చాలా మంది 14 రేడియోలు ఉండేవి. అందరూ రేడియో దగ్గర అతుక్కుపోయి ఉండేవాళ్ళు. చెప్పండి హల్లెలూయా.